హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కితో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో మేము కూడా అలాగే బాగున్నాం. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకనే ఐ నాట్ మంచిగా పూజతోనే స్టార్ట్ చేద్దామని పూజ వీడియో పెడుతున్నా, వరలక్ష్మి వ్రతం. సో ఇది నిన్న థర్డ్ వీక్ చేసుకున్నాను. సమ్ హెక్టిక్ రీజన్స్తో వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. ఇప్పటి నుంచి మాత్రం మంచిగా అన్నీ కరెక్ట్ టైంకి అప్లోడ్ చేస్తాను. ఎన్నింటికి లేసాను అనుకుంటున్నారు? మీరు గెస్ చేయండి. నేను చెప్పేది రైట్ అయితే కింద కామెంట్ చేయండి, కాదంటే మీరు పప్పులో కాలేసినట్టే. అలారం ఏమో 3:00కి పెడితే అదేమో మోగకుండా ఈవినింగ్ 3:00కి మోగింది. అట్లా ఉంటుంది మనతోటి. సో తప్పదు కదా, ఫైనల్గా 5:00కి లేచి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దేవుడి గదిలో మంచిగా పూజ చేసేసుకున్నాను. కుకింగ్ చేయడానికి మా మమ్మీ హెల్ప్ చేశారు, అండ్ వదిన కూడా చాలా హెల్ప్ అయింది మా మమ్మీ కుకింగ్ చేయడం వల్ల. సో నేనేమో ఓన్లీ దేవుడికి డెడికేట్ అయిపోయాను, అండ్ డ్రాపింగ్ అన్నీ ఉంటాయి కదా అని. సో ఫస్ట్లో అయితే నేను ఒక వైర్ లాంటిది తీసుకొని వెనకాల కొంచెం డెకరేషన్ బాగుంటుంది కదా అని నా దుప్పట్టా ఉంటే దాంతోనే సెట్ చేశాను. సో సెట్ చేసిన తర్వాత చిన్నవి 2 హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో అవి తగిలించాను. మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తే ఇంకా మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. సో అందుకని బ్యాక్ డ్రాప్ అలా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత అమ్మవారిని నీట్గా రెడీ చేసేసాను పూలతో. నాకు అమ్మవారికి ఎన్ని పూలు పెట్టినా తక్కువ అనిపించింది. సో అలాగా నా దగ్గర ఉన్న సిల్వర్ది మందార పువ్వు ఉంది, సో అది పెట్టాను. అది వరలక్ష్మి వ్రతం మమ్మీ గిఫ్ట్ చేశారు. సో ఈ గ్యాప్లో అమ్మవారిని రెడీ చేశాను కదా, నేను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఆ గ్యాప్లో ఏమో మా మమ్మీ కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసారు. సో ఏమేమి ప్రిపేర్ చేశారంటే పులిహోర, పరవన్నం, పాయసం, దద్దోజనం, అండ్ గారి బూరి కామన్, పాయసం అండ్ గులాబ్ జామ్ 9 రకాలు చేశారు. సో నేను మొక్కుకున్నాను, ఇష్వి పుట్టక ముందు లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాను, మంచిగా బేబీ పుడితే 9 మందికి వాయనం ఇస్తాను అని. సో అలాగే యశ్వి పుట్టింది లాస్ట్ ఇయర్, కానీ కుదరలేదు నాకు. అప్పుడే కదా డెలివరీ అయ్యాను. ఇట్స్ 5th మంత్ యశ్వికి. సో నాకు అవ్వలేదు చేయడం. అందుకని ఈసారి ఇలా అమ్మవారిని డెకరేట్ చేసి మంచిగా అన్నీ కుదిరిని నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆ రోజు మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. అంటే పీస్ఫుల్గా ఉంది మైండ్ అంతా. ఆ తర్వాత అందరికీ తాంబూలం ఇచ్చేసాను. తాంబూలం ఇచ్చేసిన తర్వాత కొంచెం యశ్విని కూడా 2 ఫొటోస్ దిగుదాం, అది లేచి తయారయ్యింది కానీ మళ్ళీ పడుకుని పోయింది. సో అందుకని తయారు చేయలేదు దాన్ని. సో పూజ అయిపోయిన తర్వాత నీట్గా రెడీ చేశాను. సో రెడీ చేసి వాళ్ళ అమ్మతో కొంచెం పువ్వులు వేస్తుంది దేవుడి దగ్గర దండం పెట్టుకున్నట్టు. సో నెక్స్ట్ లాస్ట్లో నేను కూడా అమ్మవారి దగ్గర అక్షంతలు తీసుకొని ఈ ఇయర్ అంతా పీస్ఫుల్గా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇచ్చారు మా హస్బెండ్ కూడా. సో తినేసారు. మేము లంచ్ చేసేసాము. లంచ్ అంటే ఇంకా అన్ని వెరైటీస్ చేసుకున్న తర్వాత అవే తింటాం కదా. సో అవి తినేసి మంచిగా ఒక చిన్న న్యాప్ వేసాను. తర్వాత మేము ఇలా చేస్తాం, అంటే ఈవినింగ్ కూడా దీపం పెట్టుకొని దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తాము. మీరు కూడా అలాగే వెళ్తారా? కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత రెడీ అయిపోయి అలా టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి వెళ్తే ఆ పీస్ఫుల్నెస్సే వేరు. సో దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం. సో అలా జరిగింది మా వరలక్ష్మి వ్రతం. వీడియో నచ్చితే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.